హాయ్ గైస్ అందరికీ ఫ్లాష్ న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ అరెస్టెడ్ అనమాట. ఎక్స్పెక్టెడ్ దట్ 10 to 15 years జైల్ శిక్ష పడే ఛాన్స్ ఉండే ఒక కేసు ఫైల్ అయిందనమాట. సో మెయిన్ థింగ్ అసలుకి ఎందుకు ఏమైంది అని అంటే మొన్న రీసెంట్గా అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ రిలీజ్ అయింది కదా. సో ఫిఫ్త్ రోజు రిలీజ్ అయితే ఫోర్త్ రోజు ప్రీమియర్ వేసారు. సో ప్రీమియర్కి ఆబ్వియస్లీ చాలామంది రావడం ఇట్స్ కామన్. సో అట్లా సంధ్యా థియేటర్లో 9:30 షో వేసారు అనమాట ఈవినింగ్. సో ఆ షోకి మన అల్లు అర్జున్ కూడా రావడం జరిగింది. సో సో దాంట్లో క్రౌడ్ ఎక్కువ అయ్యేసరికి దాంట్లో అల్లు అర్జున్తో పాటు చాలా క్రౌడ్ ఆబ్వియస్గా సంధ్యా థియేటర్ అనేది వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ ప్లేస్. లైక్ ప్రతి మూవీ ఏ మూవీ రిలీజ్ అయినా కూడా చాలా ఓవర్ క్రౌడ్ ఉంటుంది అక్కడ. సో అది కామన్ చాలా. సో ఆ రోజు అల్లు అర్జున్ వచ్చి మూవీ వాళ్ళ టీం తోటి లైక్ హీరోయిన్ తోటి వచ్చి మూవీ చూడడానికి వచ్చిరనమాట. సో అప్పుడు ఇంకా ఆ క్రౌడ్లో దిల్షుక్ నగర్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది. లైక్ ఇద్దరు పిల్లలు, హస్బెండ్ అండ్ వైఫ్. దాంట్లో ఇంకా అల్లు అర్జున్ వచ్చేసరికి ఆబ్వియస్గా చాలా క్రౌడ్ అందరూ యూనో ఎక్కడెక్కడో ఉన్న క్రౌడ్ అందరూ అల్లు అర్జున్ సైడ్ పోవడం స్టార్ట్ చేశారనమాట. సో ఆ ప్రాసెస్లో ఆ వైఫ్ ఏదైతే ఉందో ఆమె చనిపోయింది ఆ తొక్కిసలాటలో. సో ఆబ్వియస్లీ ఇట్స్ అ లాస్ అనే చెప్పాలి. సో దానికి ఏంటంటే ఇప్పుడు అది అయిపోయిన కొన్ని రోజుల తర్వాత ఆబ్వియస్లీ అది పబ్లిక్లో జరిగింది కాబట్టి ఇట్స్ ఓకే. సో ఆ తొక్కిసలాటలో ఆ విమెన్ చనిపోయిందనమాట. ఇక్కడ తప్పు ఎవరిది అనేది కరెక్ట్గా యూనో చెప్పలేక, బికాజ్ ఆబ్వియస్లీ అందరిది ఒక్కొక్క తప్పు ఉంటుంది. మేనేజ్మెంట్ తప్పని చెప్పలేము, లైక్ అల్లు అర్జున్ తప్పని చెప్పలేము. సో ఆబ్వియస్గా దేర్ ఆర్ మెనీ రీజన్స్. బికాస్ మనకు తెలిసిన ముచ్చట ఏంటంటే లైక్ న్యూస్లో చూపిస్తున్నది ఏంటంటే రీసెంట్గా పోయి అల్లు అర్జున్ అరెస్ట్ చేసిరనమాట. అరెస్ట్ చేసి లైక్ తీసుకుపోతున్నారు. ఎందుకు అరెస్ట్ చేసిరని అంటే ఈ స్టాంపేడ్ దానికి ఒక కేసు అనేది నమోదు చేసి దానికోసం అరెస్ట్ చేస్తున్నారనమాట. సో అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే మా న్యూస్లో ఏం చెప్తున్నారంటే ఆ థియేటర్ సంధ్యా థియేటర్ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు ఒక అఫీషియల్ లెటర్ అనేది పోలీసులకి పంపించడం జరిగిందంట. అంటే అది న్యూస్లో చెప్తున్నారు. దాంట్లో క్లియర్గా రాసిరంట దట్ ఇట్లా 4th రిలీజ్ ఉంది. సో క్రౌడ్ ఎక్స్పెక్టెడ్ మచ్ క్రౌడ్, ప్లస్ అల్లు అర్జున్ కూడా విత్ హీరోయిన్ వాళ్ళ టీం తోటి వచ్చి మూవీ చూడబోతున్నాడు అనేది ప్రీగా ముందే వాళ్ళు లెటర్ అనేది పంపించి మాకు సపోర్ట్ కావాలి అంటే లైక్ ఎక్కువ సెక్యూరిటీ కావాలి అని అడిగిరంట. సో మరి మనకి తెలిసిన ముచ్చట ఏంటంటే 10 to 15 మెంబర్స్ పోలీసులు పోయిరని తెలిసింది. సో అది ఎంతవరకు నిజమో అక్కడ మనకి తెలుస్తుంది ఆ న్యూస్ బయటకు వస్తే. సో అందులో ఆబ్వియస్లీ పబ్లిక్ ఇష్యూ కాబట్టి పోలీసులు దాని మీద కేసు రిజిస్టర్ చేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేసిరంట. కొంతమంది న్యూస్ ఏం తెలుస్తుందంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ హస్బెండ్, సో ఆయన పోయి కేసు రిజిస్టర్ చేసిండు అగేన్స్ట్ అల్లు అర్జున్ అని కూడా తెలుస్తుంది. ఆల్రెడీ ఈ ఇష్యూ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ అండ్ మైత్రి మూవీస్ వీళ్ళ టీం అందరూ రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ కూడా 25 lakhs అనేది డిసీజ్డ్కి 25 lakhs అనేది వాళ్ళకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం, ఇంకా సపోర్ట్ కూడా ఇస్తాం, పర్సనల్గా కూడా కలిసి సపోర్ట్ ఇస్తామని చెప్పేసి అన్నారు. సో దాని తర్వాత కూడా ఆబ్వియస్గా ఈ కేసు అయితే రిజిస్టర్ అయిపోయింది. దాని తర్వాత పోలీసులు డైరెక్ట్గా అల్లు అర్జున్ని బెడ్రూమ్కి వెళ్ళి మరీ అరెస్ట్ చేశారంట. లైక్ బట్టలు కూడా మార్చుకోవడానికి టైం ఇవ్వకుండా, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదంట. సో ఆ సిచ్యువేషన్లో పోయి అరెస్ట్ చేసిరంట. దట్ ఈజ్ నాట్ ఫెయిర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఒక క్రిమినల్ కాదు, సో ఎక్కడికి పారిపోవట్లేదు కూడా. సో మంచిగా ట్రీట్ చేసి ఉంటే ఇట్ వుడ్ బి నైస్ నా ఒపీనియన్ ప్రకారంగా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు 3:30 అవుతుంది. సో 4కి కోర్టుకి తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తారంట. కోర్టులో ఏం చెప్తారు అనే డిసిషన్ మీద అందరూ వెయిటింగ్ చేస్తున్నారు. సో 4కి ఆ డిసిషన్ తెలిసినాక మళ్ళీ మీకు చెప్తా.
సో అంతలోపు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, అండ్ అట్లనే బెల్ ఐకాన్ కొట్టుకొని ఉండండి. సో అప్డేట్ అనేది మీకు ఇస్తా ఖచ్చితంగా. అండ్ యా, దట్స్ ఇట్ గైస్. సో